నమస్కారమండి. హైదరాబాద్లో బెస్ట్ స్పీకర్స్ ఎవరు? వాళ్ల స్పీచ్లు ఎందుకంత పవర్ఫుల్గా ఉంటాయి? ఈరోజు మనం ఆ టాప్ స్పీకర్ల లిస్ట్ ఆధారంగా అసలా మ్యాజిక్ ఏంటో తెలుసుకుందాం. వాళ్ళెవరో చెప్పటమే కాదు, వాళ్ల సక్సెస్ వెనకున్న అసలు సీక్రెట్ ఏంటో డీకోడ్ చేద్దాం. అయితే ఒక స్పీచ్ను మనం ఎప్పటికీ మర్చిపోలేకుండా చేసే ఆ సీక్రెట్ ఏంటి? అసలు హైదరాబాద్ లాంటి ఫాస్ట్ సిటీలో పబ్లిక్ స్పీకింగ్ ఎందుకంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది? ఆ విషయంపై కొంచెం లోతుగా చూద్దాం. మన ముందు హైదరాబాద్కి చెందిన టాప్ 10 స్పీకర్ల లిస్టుంది. అయితే ఇది జస్ట్ 1, 2, 3 ర్యాంకింగ్ కాదండోయ్. వాళ్ళ స్కిల్స్ని బట్టి కొన్ని గ్రూపులుగా విడగొట్టి వాళ్ళ సక్సెస్ వెనక ఏముందో అనలైజ్ చేద్దాం. చూశారుగా, ఈ లిస్ట్లో సైకాలజీ నుండి బిజినెస్ కోచింగ్ వరకు రకరకాల ఫీల్డ్స్కి చెందిన ఎక్స్పర్ట్స్ ఉన్నారు. నిజానికి ఈ డైవర్సిటీనే హైదరాబాద్ స్పీకింగ్ సర్క్యూట్కి ఒక పెద్ద బలం. సరే, మొదటిగా ఫస్ట్ గ్రూప్ని చూద్దాం. వీళ్ళని మనం పర్సనల్ గ్రోత్ గురూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు పర్సనల్ డెవలప్మెంట్కి గైడెన్స్ ఇస్తూ మనలో ఉన్న పొటెన్షియల్ని బయటకు తీసుకురావడానికి హెల్ప్ చేస్తారు. ఈ గ్రూప్లో ఉన్న స్పీకర్లందరికీ ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే లైఫ్ కోచింగ్, పర్సనల్ డెవలప్మెంట్పై వీళ్ల ఫోకస్. ప్రతి ఒక్కరూ వాళ్ల స్టైల్లో జనాల లైఫ్స్లో ఒక పాజిటివ్ చేంజ్ తీసుకురావాలని చూస్తున్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, కేవలం ఒక్క స్పీకర్ మహమ్మద్ జానీగారే 15 లక్షల మందికి పైగా జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఊహించుకోండి, ఒక్క వ్యక్తి ఇంపాక్ట్ ఎంత పెద్దదో. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్. ఓకే, నెక్స్ట్ గ్రూప్ చూద్దాం. వీళ్ళు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్స్. అంటే కార్పొరేట్ ట్రైనింగ్, కెరియర్ స్కిల్స్, బిజినెస్ కోచింగ్లో వీళ్ళది స్పెషలైజేషన్. కెరీర్లో గ్రో అవ్వాలనుకునే వాళ్లకి వీళ్ళు పర్ఫెక్ట్ గైడ్స్ అన్నమాట. ఈ స్పీకర్లు లోకల్గానే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. కార్పొరేట్ వరల్డ్లో సక్సెస్ అవ్వడానికి కావలసిన స్కిల్స్ ఇవ్వడంలో వీళ్ళు మాస్టర్స్. అదే వీళ్ళ స్పెషాలిటీ. ఇక ఫైనల్ గ్రూప్, వీళ్ళని యూత్ ఐకాన్స్ అండ్ కౌన్సిలర్స్ అనవచ్చు. వీళ్ళు ప్రత్యేకంగా యూత్తో చాలా బాగా కనెక్ట్ అవుతారు. వాళ్ల ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని కరెక్ట్ గైడెన్స్ ఇవ్వడంలో వీళ్ళు ఎక్స్పర్ట్స్. చెప్పాలంటే యూత్కి ఇన్స్పిరేషన్. ఈ గ్రూప్లో ఉన్న ఇద్దరూ వాళ్ల స్పెషల్ క్వాలిఫికేషన్స్తో యూత్కి రోల్ మోడల్స్గా నిలుస్తున్నారు. ఒకరు అతి చిన్న వయసులోనే పెద్ద విజయాలు సాధించి ఇన్స్పైర్ చేస్తుంటే, ఇంకొకరు తమ ఎక్స్పీరియన్స్తో కెరియర్ జర్నీని ఈజీ చేస్తున్నారు. సరే, ఇప్పటిదాకా మనం ఈ స్పీకర్ల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. వీళ్ల సక్సెస్ వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, లోకల్ కనెక్షన్. అంటే మన భాష, మన కల్చర్తో కనెక్ట్ అవ్వడం. ఈ కోట్ చూడండి, అసలు విషయం ఎంత పవర్ఫుల్గా చెప్తుందో. మన భాష వాడినప్పుడు ఆడియన్స్తో ఒక ఇమోషనల్ బాండ్ క్రియేట్ అవుతుంది. అది మామూలు మాటల కన్నా చాలా చాలా పవర్ఫుల్. హైదరాబాద్లోని ఎఫెక్టివ్ స్పీకర్లు కేవలం ఇంగ్లీష్లోనే మాట్లాడరు. వాళ్ళు సిచ్యువేషన్ని బట్టి ఇంగ్లీష్, హిందీ, తెలుగు 3 కలిపి మాట్లాడతారు. దీనివల్ల ఎక్కువ మంది జనాలతో ఈజీగా కనెక్ట్ అవ్వగలరు. ఓకే, ఇక రెండో సీక్రెట్ ఏంటంటే స్పీచ్కి మించి ఉండటం. అంటే ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్ అనేది వన్ వే లెక్చర్ కాదు. అది చాలా ఇంటరాక్టివ్గా, ఇంకా చెప్పాలంటే చాలా జెన్యూన్గా మారింది. పాత పద్ధతికి కొత్త పద్ధతికి తేడా చాలా క్లియర్గా ఉంది. ఒకప్పుడు స్పీకర్ స్టేజ్ మీద నిలబడి లెక్చర్ ఇచ్చేవారు. కాని ఇప్పుడు ఆడియన్స్తో మాట్లాడుతూ, వాళ్ల స్టోరీస్ వింటూ వాళ్లలో ఒకరిగా కలిసిపోతున్నారు. ఈ చేంజ్ చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క మాట చాలు విషయం అర్థం కావడానికి. ఈ స్పీకర్లు కేవలం సక్సెస్ స్టోరీలే చెప్పరు, వాళ్ల లైఫ్లోని కష్టాలను, రియల్ ఎక్స్పీరియన్స్లను కూడా షేర్ చేసుకుంటారు. సో రియల్గా ఉండటమంటే ఇదే అన్నమాట. తమ ఫెయిల్యూర్స్ గురించి, స్ట్రగల్స్ గురించి ఓపెన్గా మాట్లాడటం. ఎందుకంటే ఇలాంటి నిజ జీవితపు కష్టాల గురించే మాట్లాడినప్పుడు జనాలు ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. అప్పుడే ఆ బంధం స్ట్రాంగ్గా ఉంటుంది. సరే, ఇక ఫైనల్గా మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన కీ పాయింట్స్ అన్నింటినీ కలిపి ఒక సింపుల్ ఫ్రేమ్వర్క్గా చూద్దాం. దీన్నే మనం హైదరాబాద్ ప్లేబుక్ అని పిలుద్దాం. సో సింపుల్గా చెప్పాలంటే ఈ హైదరాబాద్ స్పీకర్ ప్లేబుక్లో 3 స్టెప్స్ ఉన్నాయి. 1 లోకల్గా కనెక్ట్ అవ్వడం, 2 జెన్యూన్గా ఇంటరాక్ట్ అవ్వడం, 3 యాక్షన్ తీసుకునేలా ఇన్స్పైర్ చేయడం. ఈ 3 వాళ్ళ సక్సెస్కి కారణం. చివరగా ఈ విశ్లేషణ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. డిజిటల్ డిస్ట్రాక్షన్స్తో నిండిపోయిన ఈ ప్రపంచంలో ఒక మనిషి గొంతులోంచి వచ్చే నిజాయితీగల మాటకున్న అసలైన పవరేంటి? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. ధన్యవాదాలు.